హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటో చూద్దురండి. మార్నింగ్ నుంచి లేసిన తర్వాత చేసిన వంటలు, టిఫిన్ అన్నీ, మా అమ్మాయి స్నాక్స్ బాక్స్ అన్నీ చూపిస్తాను. దాంతోపాటు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను అనమాట. మార్నింగ్ లాగానే యాక్చువల్గా ఈరోజు నాకు చాలా లేట్ అయిపోయింది. 7 o'clockకి లేచాను అనమాట. సో లేట్ అయిపోయింది. ఇంకా అందుకని లేవగానే ఫస్ట్ ఎప్పుడు కూడా నిన్నటి పాలు మార్నింగే తోడేస్తాను, ఆ తర్వాత పాలు వస్తాయి అనమాట. పాలైతే తోడు పెట్టేస్తున్నాను. ఆ తర్వాత అయితే నేను కూరగాయలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నిన్నైతే నేను బచ్చల కూర మజ్జిగ చారు చేశాననమాట. బచ్చల కూర ఫ్రై చేశాను. బాగా ఎక్కువ తెచ్చేసారు. అందులో కొంచెం ఉంచానమాట పప్పు చేద్దామని. అన్నీ రెడీగా పెట్టుకున్నాను, బెండకాయ ఫ్రై అన్నట్లు కూడా. సో ఈ విధంగా అయితే నేను తోడేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే మా అమ్మకి కొంచెం పాలు కాచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇదైతే నేను మార్నింగే తోడు పెట్టేస్తాను. తినేలోపు తోడుకుపోతుంది, తోడుకోపోతే వేడి దాని మీద ఏదో ఒకటి పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇంకొకసారి నేను వీక్లీ వన్స్ టిఫిన్ అయితే స్కిప్ చేసేస్తానమాట. మనకి కొంచెం హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే ఒక్కొక్క పూట మనం మానేయాలన్నమాట. వారంలో ఒక్కసారైనా మనం ఉపవాసంతో ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను ఈరోజైతే టిఫిన్ తీసుకోదలుచుకోలేదు. మా హస్బెండ్కి మా అమ్మాయికి మాత్రమే చేస్తున్నాను. అండ్ ఒకేసారి డైరెక్ట్గా నేను 12 కల్లా లంచ్ తినేస్తాను అనమాట. అప్పటి వరకు తినకుండా ఉండి ఏదన్నా టీ కానీ జ్యూస్ కానీ తీసుకుంటాను. ఇప్పుడైతే మాత్రం పప్పుకి కందిపప్పు అయితే ముందుగా నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే బెండకాయలు కూడా నేను సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 minutes అయింది. ఆ తర్వాత వాష్ చేసేసుకున్నాను. మా అమ్మాయికి బెండకాయ అంటే చాలా ఇష్టం. 2 days నుంచి అడుగుతుంది బెండకాయ కర్రీ అని. మరి పిల్లలందరూ తింటారో లేదో నాకైతే తెలియదు, కానీ జిగురుగా వచ్చినా కూడా కూర ఇష్టంగా తింటుంది. బెండకాయలు, దొండకాయలు ఇలాంటివి తింటుందనమాట. పప్పు మాత్రం అసలు ఇష్టపడదు. అందుకని పప్పు చేసినప్పుడు ఏదో కాంబినేషన్ తనకి ఇష్టమైన కర్రీ అయితే చేస్తానన్నమాట. ఎలాగోలాగా తినిపించేస్తాను. సో ఇప్పుడైతే నేను పాలైతే ఇప్పుడే వచ్చాయి. మళ్ళీ పాలు పొయ్యి మీద పెట్టేశాను. ఇక్కడే నుంచాను. నాకు తెలిసి నేను 7కి నుంచున్నాను. 10:30 అయిపోయింది. అలా అన్నీ వరుసగా చేసేసుకుంటాను అనమాట. అంత పని ఒకసారి చేసుకుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. గ్యాప్ ఇచ్చి అసలు మళ్ళీ చేస్తే అసలు చేయాలనిపించదు. సో ఒకేసారి ఎట్ ఎ టైం మొత్తం అన్నీ చేసేసి తర్వాత రిలాక్స్ అయిపోతాను. మా అమ్మని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసి ఈ విధంగా అయితే మా అమ్మాయి లేవలేదు ఇంకా కూడా. తను లేచేలోపు నేను పాలు తోడేసి తనకైతే పాలు కాచి పక్కన పెట్టాను అనమాట. ఆ తర్వాత చూసారు కదా, బెండకాయలు కట్ చేసి పెట్టేశాను. పసుపు ఉప్పు అయితే వేసేస్తే ఫస్ట్ మగ్గిపోతుందనమాట. మనకి జిగురు రాదండి, మూత పెట్టకుండా ఉంటే జిగురు ఏమి రాదు. చాలామంది కడిగాక తుడిచి చేస్తారు. నేనైతే ఎప్పుడు అలా చేయను. డైరెక్ట్గా ఇలా కడిగేగానే వేసేస్తాను. జిగురు రాదు చూడండి లాస్ట్ వరకు కూడా. ఎప్పుడు కూడా బెండకాయ మనం బాగా మార్చేసుకోకూడదు. అండ్ మరీ జిగురు లేకుండా కూడా తినకూడదండి. అందులో జిగురే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో నాకైతే ఈ విధంగా మరీ జిగురుగా రాదు. మరీ మాడిపోయేటట్టు చేయకుండా చేస్తానమాట. మనం ఏది కూడా కూరగాయలు కానీ ఏదైనా కానీ బాగా ఉడకపెట్టేయకూడదు, బాగా మార్చేయకూడదు. అందులో ఉండే న్యూట్రిషన్స్ అనేవి మనకి లాస్ అవుతూ ఉంటాయి. తర్వాత ఆకుకూర కూడా సాల్ట్ వాటర్లో సోక్ చేశాను కదా, తర్వాత నేను కట్ చేసి పెట్టుకొని పప్పులో వేసేస్తున్నాను అనమాట. 1 by 1 ఇలా చేసుకుంటూ ఒక పక్క కర్రీస్ మాడకూడదు, ఒక పక్క మనకి పని అయిపోవాలంటే ఈ విధంగా చేసేస్తాను అనమాట. ఒక పక్క ట్రైపాడ్ ఫిక్స్ చేసేసుకున్నాను. మీకు కనబడుతుందా లేదా అని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చేసేస్తాను అనమాట. అలాగని డైలీ చేయడానికి అవ్వదు, ఎందుకంటే రోజు చేయాలంటే వంట లేట్ అయిపోతుంది. యాక్చువల్గా 7కి స్టార్ట్ చేశానంటే నాకు 8:30, 9 కల్లా అయిపోతుంది. ఈ ట్రైపాడ్ పెట్టుకొని అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకునేటప్పటికి నాకు 10, 10:30 అలా అయిపోయింది అనమాట. సో అందుకని నేను డైలీ వ్లాగ్స్ డైలీ పెట్టిన, ఎప్పుడన్నా పెట్టాలనిపించినప్పుడు పెడతాను అనమాట. సో ఈ విధంగా చూసారు కదా, ఇంకా ఈ ఫ్రై తిప్పుకుంటూ పప్పు అయితే అప్పుడే కొంచెం నానబెట్టాలి కదా. ఈలోగా అయితే మా అమ్మకి స్నాక్స్ అయితే ఈరోజు అయితే ఎల్లో డే అంట. ఎల్లో కలర్ స్నాక్స్ మాత్రం పెట్టమన్నారు. యాక్చువల్గా మా హస్బెండ్ అయితే మ్యాంగో కానీ బనానా కానీ పెట్టాను. మ్యాంగో కట్ చేస్తే ఏమంటుంది అక్కడంతా కూడా మూతికంతా రాసేసుకుంటారు. సరిగ్గా తెల్ల డ్రెస్ అంతా పాడైపోతుంది కదా. బనానా పెడదామంటే బనానాస్ లేవు, తీసుకొద్దాం అనుకున్నారు. సో ఇంకెందుకులే అనుకొని తనకి ఏం కుదరలేదనమాట. మా హస్బెండ్ మార్నింగ్ లేవగానే వర్క్లోనే కూర్చున్నారు. యాక్చువల్గా అయితే మా అమ్మాయికి కొంచెం బ్రష్ చేపించి స్నానం చేపించి వేస్తారనమాట. నేనే రెడీ చేసుకొని పాలు తాగిపించి టిఫిన్ అది తినిపిస్తాను. తనకు కుదిరినప్పుడు అలా చేస్తారు, కుదిరినప్పుడు మాత్రం ఇంక చాలా హడావుడైపోతుంది. ఇంక నేనే చేసుకోవాలి. అసలు కుదరదని చెప్పారు, వర్క్లో కూర్చున్నారు, తీసుకురావాలన్నమాట. సో అందుకని గబగబా చేసేస్తున్నాను. అండ్ స్నాక్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఫూల్ మకానా ఎప్పుడు కూడా పిల్లలకి చాలా చాలా హెల్దీ అనమాట. పప్పు తినని పిల్లలకి చాలా చాలా మంచిది. అండ్ తినేవాళ్ళు కూడా తినచ్చు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఇందులో షుగరు బీపీ మనకి కంట్రోల్లో ఉంటుందన్నమాట. తింటే షుగర్ ఉన్న వాళ్ళకి మెయిన్గా చాలా చాలా మంచిది అనమాట. ఫూల్ మకానా డెఫినెట్గా తినండి. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. మనం తెచ్చుకునే చికెన్ మటన్ కన్నా కూడా ఎక్కువేమి ఉండదండి. మనం నాన్ వెజ్ తినే బదులు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉండాలి, హెల్త్కి మంచిదనమాట. సో చూసారు కదా, తర్వాత పక్క రోస్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఫూల్ మకానా మనం
రోస్ట్ చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ చూసుకోవాలి. లేదంటే అడుగంటేస్తుంది. ఆయిల్ గాని, నెయ్యి గాని ముందు వేయకూడదు. ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఒక పక్క అది రోస్ట్ అయిపోతుంది. ఒక పక్క ఉప్మాకైతే బాండి పెట్టేసాను. బెండకాయ వేపుడైతే అయిపోయింది కదా! సో, ఈ విధంగా అనమాట. అండ్ గోధుమ నూక ఉప్మా అయితే తాలింపేస్తున్నాను. నేను తిననన్నాను కదా! ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అలా స్కిప్ చేస్తాను. మా హస్బెండ్‌కి, మా అమ్మాయికి చేస్తున్నాననమాట. మా అమ్మాయికి అన్ని పప్పులన్నీ వేస్ట్ చేస్తే ఇష్టమనమాట. ఈ విధంగా ఉప్మా అయితే చేసేస్తున్నాను. యాక్చువల్‌గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నిన్న ఒక న్యూస్ చూసాను. ఒక చిన్న పాపని అతి దారుణంగా అనమాట తోటికోడళ్ళ ఇష్యూ వల్ల అసలు అంత చిన్న పాపని అంతలా ఎలా చంపాలనిపించిందో నాకైతే తెలీదు గానీ, చాలా బాధ అనిపించింది. ఉంటాయి ఎమోషన్స్. ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌లో ఎలా ఉంటున్నారంటే, ఇదివరకు అయితే అంత క్రూయల్‌గా ఉండేవాళ్ళు కాదు. అసలు ఇప్పుడిప్పుడు ఏంటంటే అన్నీ సెల్లు టెక్నాలజీ అన్నీ పెరిగిపోయింది. సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం ఇవన్నీ కూడా ఎక్కువైపోవడం. సమాజంలో జరిగేవి కూడా వాళ్ళు మనకు చూపిస్తున్నారు. కొన్ని కొన్ని ఉన్నా కూడా మనం వాటిల్ని చూసి వదిలేయాలి అంతే. అవన్నీ మన ఓన్ లైఫ్‌లోకి మనం ఇంప్లిమెంట్ చేయకూడదు. వాటిల్నే పట్టుకోకూడదు. ఇప్పుడు ఎవరి మీదన్నా పగ, కసి ఉంటే మరీ దారుణంగా పిల్లల మీద అలా చూపించకూడదు. చాలా బాధ అనిపించింది. ప్రెజెంట్ డేస్‌లో పిల్లలు పుట్టడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో నిజంగా ఆ పాపని కనడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడినా, ఆ చిన్న పాప ప్రాణం పోతుంటే ఆ అమ్మాయి ఎంత విలవిల్లాడిపోయి ఉంటది. అసలు మెడ మీద ఘాట్లు పెట్టి మరి కత్తితో అంతలాగా చేయడం అసలు ఎంతలాగా బాధపడి చనిపోయి ఉంటది ఆ పాప. అసలు అది ఎంత ఘోరం ఆలోచిస్తే. ఒకళ్ళు చేసిన పాపం ఒకళ్ళ మీద చేయటం అసలు ఎంత ఇది. అలాగని వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళనైనా చంపేస్తారా? అలా ఎలా చంపేస్తారు అసలు? ఒకళ్ళ ప్రాణం తీసే హక్కు ఎవ్వరికీ లేదసల. అసలు అలా చేయకుండా నీకేదైనా కోపం ఉందా స్కిప్ చేసేయి, మాట్లాడుకో, సైలెంట్‌గా ఉండు. ఎయిదర్ మెడిటేషన్ చేసుకో. లేదంటే వేరే విధంగా నీకేదన్నా నీకు మైండ్ డైవర్ట్ అవుతుందా? ఏదన్నా పనిలో జాయిన్ అవ్వడం. ఇలాగ ఏదో ఒకటి మన మనసు ఏ విధంగా కుదుట పడుతుందో అన్నది చూసుకోవాలి. హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. అంతేగాని లేదా వాళ్ళ మీద కోపంగా ఉంటే మాట్లాడకు. అంతేగాని అంత చిన్న పిల్లని ఏ విధంగా ఇలాగ ప్రెజెంట్ డేస్‌లో ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయన్నమాట. ఒకళ్ళనొకళ్ళని చంపేసుకోవడం. మరీ దారుణంగా తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లల్ని అప్పుల బాధలతో అలా లేక వాళ్ళు కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోవడం అసలు ఇది ఎక్కడ ఘోరం అండి. అసలు మనం చనిపోవడమే చాలా ఘోరం. మరి మనతో పాటు పిల్లల్ని ఆ విధంగా ఎవరిచ్చారు ఆ హక్కు? వాళ్ళకి బతికే రైట్ ఉంది కదా! ఎవరు అలా చంపుతారు? అసలు మరీ ఘోరంగా ఉందనమాట సిచ్యువేషను. అసలు అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఒకరి ప్రాణం ఇంకొకరు తీసే హక్కు అనేది దేవుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. ఎవరికి ఎంత లైఫ్ టైమ్ ఉందో అంతవరకు కూడా మనం జీవించాలి. ఇంకొకళ్ళని మనం చంపే హక్కు అయితే లేదు. ఇప్పుడు ఏమైంది లాస్ట్‌కి జైలు పాలయ్యావు. అలా చేయకూడదు కదా! అది చాలా చాలా తప్పు. మారల్ వాల్యూస్, ఎథిక్స్ అనేవి పిల్లలకి ఖచ్చితంగా నేర్పించండి. ప్రేమ అనే స్వభావాలు ఎక్కువగా నేర్పించాలి. అండ్ పిల్లలకేంటంటే మనం చెప్తూ ఉండాలి. వాళ్ళ మీద చూడు వాళ్ళు ఇలా చేశారు కదా! వాళ్ళతో మాట్లాడకు. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి. అలాగా మనకు పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి చెప్పిన దాన్ని బట్టే వాళ్ళు కూడా అలా అయిపోతారు. అంతేకాకుండా ఇంకోటేంటంటే మనం ఇప్పుడు మన భార్య ఏదన్నా విషయంలో సఫర్ అవుతుందా? ఆ విషయం గమనించుకోవాలి. దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికి చూసుకోవాలి. లేదా నువ్వే చెప్పు నాకిలా ప్రాబ్లమ్ అవుతుందని. ఇలా అదే దూరంగా ఉండు. అంతేగాని ఈ విధంగా చేయడం మాత్రం చాలా చాలా తప్పు. నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే అది వేరే విధంగా సొల్యూషన్ వెతుక్కో. ఇంకొకళ్ళకి పెయిన్ తీసుకురావడం, ఇంకొకళ్ళని సఫర్ చేయడం అనేది అది మనకు రైట్ అనేది లేదు. అది ఎవ్వరి విషయమైనా కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు గానీ ఏంటంటే, ఇంకా యంగ్ కూడా అలాగే ఉంటున్నారనమాట. తల్లిదండ్రులు ఒప్పుకోలేదని లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి చనిపోవడం, లేదా ఆ అమ్మాయి ఒప్పుకోలేదని అబ్బాయి చంపేయడం. అసలు చంపేయడం ఏంటసలా? ఈ లోకంలో అందరికీ దేవుడు ఒకలాగే ఇచ్చారు కదా మనకి. ఇప్పుడు నీకిష్టం, ఆ అమ్మాయికి ఇష్టం లేదు వదిలేసేయి, కానీ చంపేయడం ఎందుకు? అది ఆలోచించాలి కదా! అప్పుడు ఆలోచన అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలండి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి ఇప్పుడు నీ లైఫ్ నువ్వు ఇలా ఉండాలని డిజైన్ చేసుకున్నావు. వాళ్ళ లైఫ్ అలా ఉండాలని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఎన్నో కలలు కంటారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకు ఉండాలి కదా! ఇప్పుడు అవ్వలేదా వదిలేసేయి, టేక్ ఈజీగా తీసుకోవాలి. అంతేకాని నాకిలా అనుకున్నాను ఇలాగే జరగాలంటే అది అవ్వదు. మనం కొన్ని కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. అంతేకాని ఈ విధంగా ఒకరి ప్రాణం ఒకళ్ళు తీసుకోవాలి. లేదా నేను అడ్జస్ట్ అవ్వలేను అనుకున్న దూరంగా ఉండిపోవాలి. అంతేకాని ఇంతలాగా ప్రాణాలు తీసే వరకు కూడా రాకూడదు. అది చాలా నేరం అనమాట. ఎవరు కూడా అలా విధంగా చేయకూడదు అనుకుంటున్నాను. ఈ న్యూస్ మీరు చూస్తే మాత్రం కామెంట్ చేయండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఆ పాప మాత్రం చిన్న పాప, వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ చాలా ఘోరంగా ఏడ్చేస్తున్నారు. అసలు ఎంత బాధని మనకే చాలా బాధగా ఉంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్‌కి ఎంత బాధగా ఉంటుందో కదా! ఇంతేనండి. ఇదైతే మా హస్బెండ్‌కి డైలీ జ్యూస్ అయితే చేస్తాననమాట. క్యారెట్, బీట్రూట్, కుకుంబర్, ఈ పోమోగ్రానైట్ ఇవన్నీ 4 కలిపి చేసేస్తాయి. 4 కూడా యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. మనకి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. వెయిట్ లాస్‌కి చాలా మంచిది. ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది.
ఖచ్చితంగా తినండి. నేను కూడా తాగుతాననమాట. సో, చూసారు కదా! నేనైతే ఇంకా ఈ జ్యూస్ ఒక్కటి తాగేసి కొంచెం హాఫ్ టీ గ్లాస్ టీ తాగి తర్వాత ఈ జ్యూస్ అయితే తాగేసి స్కిప్ చేశాను. తర్వాత 12కి అయితే భోంచేసేసాననమాట. వీక్లీ వన్స్ ఇలా చేస్తే మనకి హెల్త్‌కి చాలా మంచిదనమాట. హెల్త్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఎయిదర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమా, డైజెషన్ ప్రాబ్లమా ఇలాంటివన్నీ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఆ గ్యాప్‌లో లిక్విడ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంతేనండి. తర్వాత ఇల్లంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇంతేనండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. బచ్చల కూర పప్పు అనమాట. బచ్చల కూర మనకి ఇందులో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి చాలా చాలా మంచిదనమాట. మనకి మల్టీ విటమిన్‌లా పనిచేస్తుంది. నిన్నైతే నేను ఫ్రైలా చేశాను. కొంచెం మిగిలిపోయిందని పప్పులో వేసేసాను. ఇవి ఇంతేనండి. ఇంక మా అమ్మకి సెపరేట్‌గా తీసాను కర్రీస్ కూడా. అండ్ ఈవినింగ్ చపాతీలోకి కూడా ఉంటాయి కదా అని చెప్పి ఇలా చేశాననమాట. ఇంక ఈవినింగ్ చపాతీ చేసేస్తాననమాట. ఇంక ఇంతే జ్యూస్. ఈ జ్యూస్‌లో యాక్చువల్‌గా మనం షుగర్ గాని, బెల్లం గాని వేసుకోవచ్చు. కానీ ఎక్కువగా మనం టీలో కూడా యూజ్ చేస్తాం కదా షుగర్. అది ఎనఫ్ అనమాట బెల్లం గాని. ఎక్కువగా మనం వైట్ రైస్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి బాడీకి షుగర్ అనేది ఎక్కువ అవ్వకూడదు. సో, అందుకని ఏమి